హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? లక్కీ అనే అమ్మాయి 6వ తరగతి చదువుతుందన్నమాట. ఆ రోజు కూడా ఎప్పటిలాగే వాళ్ళ అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళింది. క్లాసులన్నీ బుద్ధిగా విని టీచర్ చెప్పిన నోట్స్ కూడా రాసుకుంది. లంచ్ టైంలో తన ఫ్రెండ్ ఉంది కదా, స్నేహితురాలు విక్కీతో, ఈరోజు మా అమ్మ నాకు చాలా ఇష్టమైన శాండ్విచ్ చేసింది తెలుసా అంటూ ఉత్సాహంగా చెప్పింది. ఇద్దరూ తినటానికి కూర్చొని బాక్స్ తెరిచి చూస్తే తెరిచారు. కానీ లంచ్ బాక్సు మాత్రం ఖాళీగా ఉంది. చా తను చాలా బాధపడిందనమాట. విక్కీ అంది, మరేం పర్లేదులే, ఈ రోజుకి నా బాక్స్లోది తినేద్దాం అని ఇద్దరూ చెరుసగం తీసుకొని తిని క్లాస్కి వెళ్ళిపోయారు. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. లక్కీ బాక్స్ ఎవరో తినేసి ఖాళీగా పెడుతున్నారు. అసలు ఏం జరిగిందా అని ఆలోచించి, లక్కీ విక్కీ ఒక పని చెయ్యి, రేపు కూడా మీ అమ్మని శాండ్విచ్ పెట్టమని అడుగు. తర్వాత అందులో ఒక దాంట్లో కాస్త పచ్చిమిర్చి ఎక్కువ వెయ్యి, అది బాక్స్లో పెట్టు. ఎప్పటిలాగే ఉన్నదేమో నీ బ్యాగ్లో పెట్టుకో అని చెప్పాడు విక్కీ. అలాగే చేసింది. లక్కీ లంచ్ టైం కంటే ముందుగానే బయటికి వెళ్ళి రుత్విక్ని గమనించారనమాట. లక్కీ బాక్స్ తీసుకొని తినసాగాడనమాట రుత్విక్. అందులో మిర్చి ఉంది కదా, మిర్చి ఎక్కువగా ఉండటంతో పాపం నోరంతా మండిపోయి గబగబా వాటర్ తాగేసి అదం ఇదంతా లక్కీ విక్కీ ఇద్దరు కలిసి చూశారు. తన దగ్గరకు వెళ్ళి, లక్కీ, అదేంటి రుత్విక్, నన్ను అడిగితే ఎంచక్కా అందరం పంచుకొని తినేవాళ్ళం కదా, ఇలా చెప్పకుండా ఎందుకు తీసుకుంటున్నావు? పోనీ తీసుకుంటే తీసుకున్నావు, నీ బాక్స్ అయినా అక్కడ పెట్టాలి కదా. 2 రోజుల నుంచి నేను విక్కీ బాక్స్ షేర్ చేసుకుంటున్నాను. నీ వల్ల మేమిద్దరం సగం ఖాళీ కడుపుతో ఉండాల్సి వచ్చింది తెలుసా అంది. సారీ లక్కీ, ఇంకోసారి ఇలా చేయను. ఇదిగో ఈరోజు నా బాక్స్ షేర్ చేసుకుందాం పదండి అన్నాడు రుత్విక్. ఇక ముగ్గురు కలిసి ఎంచక్కా లంచ్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.